విశాఖ నగరం స్మార్ట్ సిటీ నుంచి గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. కానీ నగరంలో ట్రాఫిక్ కష్టాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి రాబోతోంది. అయితే విమానం ఎక్కడం కంటే ఎయిర్పోర్టుకు చేరుకోవటమే ఇప్పుడు ప్రయాణికులకు పెద్ద సవాలుగా మారుతోంది. విశాఖ నుంచి భోగాపురం రావాలంటే తలప్రాణం తోకకు వచ్చేలా పరిస్థితి తయారైంది. రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది. ఇప్పుడు ఉదయం సమయంలో ఈవినింగ్ కాలేజ్ వదిలే టైంలో కావచ్చు, ఉదయం అందరూ ఉద్యోగరీత్యా కాలేజీలు స్కూల్ రీత్యా వెళ్ళేటప్పుడు బీభత్సమైన రీతిలో విపరీతంగా ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఇటీవలే ట్రయల్ రన్ నడిచింది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా ప్రజలకి ప్రయాణికులకి అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తూ వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ ప్రధాన జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, మద్దిలపాలెం మన ప్రస్తుతం మద్దిలపాలెం ప్రధాన జంక్షన్లో ఉన్న ఇక్కడ నిత్యం సమయం సందర్భం లేకుండానే ఈ సమయం ఆ సమయాన్ని ఏం కాకుండా ఉదయం సాయంత్రం కాకుండా ప్రతి అరగంట కూడా ఇక్కడ బీభత్సమైన ట్రాఫిక్ సమస్య వలయలో ఈ ప్రాంతం చిక్కుపోతుంది. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. వారు ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని కూడా వారు ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ఫ్లైఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి, మరోవైపు మెట్రో రైలు అనేది నిర్మాణం చేయాలి. ఎయిర్పోర్టు ఓపెన్ అయ్యి ప్రజలు భోగాపురం నుంచి వారు ప్రయాణం సాగించేటప్పటికీ దీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విశాఖ వాసులు కోరుకున్నారు. అసలు ఎక్కడెక్కడ ప్రధాన ఏరియాలో ట్రాఫిక్ నిత్యం సమస్య ఉంటుంది, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేస్తే బాగుంటుందో ఈ ప్రత్యేక కథనం ద్వారా ఇప్పుడు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే అష్టకష్టాలు తప్పవని విశాఖ రోడ్లు హెచ్చరిస్తున్నాయి. విశాఖ ఎన్ఐడి కోడల నుంచి భోగాపురం చేరుకోవాలంటే ఏకంగా 22 ట్రాఫిక్ సిగ్నల్స్ దాటాలి. అదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే 13 సిగ్నల్స్ అడ్డుగా ఉన్నాయి. ఒక్కో సిగ్నల్ వద్ద సాధారణ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు, రద్దీ వేళల్లో 5 నిమిషాల వరకు వేచి చూడాల్సిందే. అంటే 49 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విమానం అందుకోవాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుందనేది నిపుణుల అంచనా. నేను ఇంతకుముందు శంషాబాద్ పనిచేస్తామని అక్కడ విమానాశ్రయం అయితే చాలా రద్దీగా ఫ్రీగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కేసు వచ్చి డెవలప్ చేసి దాన్ని సపరేట్ రూట్ వేయించాడు. 5 కిలోమీటర్స్ రేడియస్ మినిమం ఉంటుంది. సో దానికి ఆటోలు అంటూ లోనికి వెళ్ళవు, ఓన్లీ కార్స్ మాత్రం వెళ్తుంది. బైక్ కూడా పైకి అలౌ చేయడు, ఓన్లీ కార్ మాత్రమే. సో అలాగే మన ఎయిర్పోర్ట్లో డెవలప్ చేసి బాగుంటుంది. డెవలప్మెంట్ లేకుండా ఎయిర్పోర్ట్ పెడతామంటే అది కరెక్ట్ కాదు. కొమ్మది కానీ మన మధువాడు కానీ ఇటు ఉన్న రద్దీకి వెళ్ళడం కనీసం మనం డెవలప్ పడుతుంది రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ ఉండి. సో పాత ఎయిర్పోర్ట్ ఉంటుంది మెయింటైన్ సెంటర్ ఆఫ్ సిటీ కాబట్టి ఉండడం మంచిది. మనం సపరేట్ రూట్ లేకుండా ఎయిర్పోర్ట్ కట్టడం అనేది ట్రాఫిక్ ఇబ్బంది. సిరిపురం నుండి మనకి రైల్వే స్టేషన్ ఒక ఇది ఉంది ట్రాఫిక్ మార్గం, అది ఉండబోతే చాలా మంది సేవ్ అవుతుంది మనకి. అదే లేకపోతే ఇప్పటికి సాయంత్రం అయిపోతుంది, అప్పటికి 3-4 గంటలు గడిచిపోతుంది అక్కడే ఒకరినొకరు వెళ్ళడానికి. సో ఇలా ఆలోచించి ముందుగా ఎయిర్పోర్ట్ అనేది తక్కువ కాదు. పర్ డేకి 2 ఫ్లైట్లు పడుతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే. అదే నేషనల్ ఫ్లైట్ అనుకోండి, డొమెస్టిక్ ఫ్లైట్ అనుకోండి ఒక 60-70 పడుతుంది. మన ఎయిర్పోర్ట్కి అయితే 22 ప్రస్తుతానికి. అది మన ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అయితే ఎన్ని ఖతర్లు వెళ్తాయి, ఎన్ని ఫ్లైట్లు వెళ్తుంది. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒక ఫ్లైట్కి 2 మంది ప్యాసింజర్ ఈజీగా పడతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందుగా బ్రిడ్జ్ కానీ కొనసాగిస్తే అప్పుడు అది బెటర్ ఫర్ డెవలప్మెంట్ అని అర్థం. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రతిపాదించింది. కానీ వాటి పనులు మాత్రం నత్తనడకను సాగుతున్నాయి. కారు షెడ్ జంక్షన్ నుంచి లంకెలపాలెం వరకు 12 పైవంతుల నిర్మాణానికి డిపిఆర్ సిద్ధమైన మెట్రో రైలు ప్రాజెక్టుతో ముడిపెట్టడంతో ఆ పనులు అటకెక్కాయి. మెట్రో ఎప్పుడు వస్తుంది, ఫ్లైఓవర్లు ఎప్పుడు పూర్తవుతాయన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ట్రాన్స్పోర్ట్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. జనాభా పెరిగారు, పరిశ్రమలు పెరిగాయి, ప్రైవేట్ రంగం పెరిగింది, అసంఘటిత రంగం పెరిగింది, జనాభా విస్తరించింది. దీనికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగలేదు. దీంతో ట్రాఫిక్ నిరంతరం ఇబ్బంది అవుతూ ఉంది. దీని నుంచి బయటపడేదానికోసం ఫ్లైఓవర్లు నిర్మించాలి అని చెప్పినటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది. డిపిఆర్ అని చెప్పన్నారు, ప్లాన్లు తయారు చేస్తామని చెప్పన్నారు, నిధులు ఎంత పోగు చేస్తామని చెప్పన్నారు. అది ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. దాని మాట ఇప్పుడు మా బెటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా పట్టుకున్నది భోగాపురం ఎయిర్పోర్టు విషయం కొత్తగా పట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఒక కార్గో విమానాన్ని దించారు. దాంతో మొత్తం ఎయిర్పోర్ట్ అంతా అయిపోతుందని చెప్పిన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. సరే ఓకే, మంచిది, ఎయిర్పోర్ట్ రావడం మంచిది, ఆ మేరకు విస్తరణ పెరగడం మంచిదే. ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాని కోసం, ప్రయాణికులు సజావుగా వెళ్ళేదాని కోసం ఆ రవాణా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, రహదారుల ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక సక్రమైన ప్లాన్ దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా సమీకరిస్తారు, ఇదంతా ఆగమగోచరంగా ఉన్నది. మరోవైపు విశాఖ ప్రస్తుత విమానాశ్రయం మూతపడితే ప్రయాణికులపై అటు ఆర్థిక భారం, ఇటు సమయం వృధా తప్పదు. అందుకే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖ నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు, తిరుపతి నగరాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. విమాన ప్రయాణం భారమైనప్పుడు రైల్వేలే ప్రత్యామ్నాయమని ఆయన గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భోగాపురం వెళ్లే మార్గంలో సిగ్నల్ ఫ్రీ కారిడార్ను వేగవంతం చేయకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లడం ఒక సాహసయాత్రగా మారక తప్పదనే చెప్పాలి. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేలోపైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి. ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి తగ్గించేందుకు, ట్రాఫిక్ సమస్యకు చెక్ పట్టేందుకు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తామని, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్తున్నప్పుడు కూడా అది కూడా జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలో విశాఖ వాసులు ఆందోళన పడతా ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే ఇంత పూర్తి ఎత్తున ఎక్కడికెక్కడ మెట్రో సిటీతో పాటు ధీటుగా పోటీ పడుతున్న విశాఖలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు మరోవైపు ఐటీ రంగం కూడా ఊపందుకుంది. ఐటీకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు రానున్న కాలంలో మరింత ఎక్కువగా ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముందుగానే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని విశాఖవాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.